ఇడ్లీలు 5 పెట్టినారు పీజీలో. తినేస్తే నేను ఆకలేస్తానిందా తిందామని చెప్పేసి మార్తల్ నుంచి పంతూరుకి వెళ్ళిపోతే, మార్తల్లో ఎంతో ఫేమస్ అయిన విలేజ్ రెస్టారెంట్ వాళ్ళు పంతూరులో కూడా ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారండి. నాటుకోడి ఫ్రై చెప్పిన పెద్ద ముక్కలు ఒక 4 వేసుకొని నా ప్లేట్లోకి లేపేస్తే ఎంత తృప్తిగా ఉందో తింటా అంటే. తర్వాత కొరమీను వేపుడు చెప్పిన పెద్ద చేప తీసుకొచ్చినాడు. చేప తలని పక్కన పెట్టేసి ఆ చేప మొత్తాన్ని ఎత్తి మెరమెరని నవ్వులేస్తే అంబియన్స్ కి 10కి 10 వేసేయచ్చండి. మార్తల్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. చెట్లు, వెదురు బొంగులు, వాళ్ళ మీద రకరకాల బొమ్మలు, అలాగే స్పేషియస్ డైనింగ్ అండి. వెజ్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది వచ్చి కాశ్మీరీ పులావు, అలాగే పన్నీర్ 555 స్టార్టర్ అండి. ఆ కాశ్మీరీ పులావ్ లో అయితే ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, జీడిపప్పు వేసి బాగా వేస్తాడు. వేడిగా చిల్లిగారా అలాగే కోడి కూర తినాలనిపించిందా తెప్పించుకునేస్తే, ఇక్కడ రుమాలి రోటీలోకి గానీ బటర్ నాన్ లోకి గానీ వీళ్ళ మటన్ కర్రీ వేసుకొని తింటా అంటే సరిగ్గుంటదండి. కొంచెం మటన్ కర్రీ ఉనిందా బాగా ముక్కలు వేసుకొని సంగటి ముద్ద వేసుకొని లేపేస్తే, తర్వాత ఉలవచారు, ఎగ్ పలావ్ తింటి 2 కోడిగుడ్లు వేసారండి. ఇక్కడ రాజుగారి కోడి పలావు, రావులపాలెం కోడి పలావు భలే ఇష్టంగా తింటారండి. అదే బిర్యానీస్ లో అయితే బకెట్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, ఉలవచారు చికెన్ బిర్యానీ బాగా ఇష్టంగా తింటా ఉంటారండి. టొమాటో స్విగ్గీల్లో అరిటాకు స్టీమ్ బిర్యానీ ఎక్కువగా సేల్ అవుతా ఉంటదండి. కొంచెంగా అన్నం తిందాం అనిపించిందా చేపల కూర వేసుకుని తినేస్తే ఆ పొట్ట అయితే పగిలిపోయేలాగునిందండి. ఐస్ క్రీమ్ తినేసా, కుల్ఫీ తినేసా, గోలీ సోడా లేపేస్తే. అడ్రస్ వచ్చేసి పనతూరు మెయిన్ రోడ్ లోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా పైనే ఉంటుందండి.